జర్నలిజం అప్పుడు ఇప్పుడు ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డివిఆర్ మూర్తి. పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. రేడియోలో వార్తలు వింటూనో, టీవీలో న్యూస్ చూస్తూనో, లేవగానే వార్తాపత్రికను చేతిలోకి తీసుకుంటూనో ప్రతి పౌరుడు పరోక్షంగా జర్నలిజం, జర్నలిస్టులతో అనుబంధం కలిగి ఉంటారు. ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాలను మన ముందుకు తెచ్చే ప్రెస్, జర్నలిజం విలేకరులు, ఈ రంగంలో వస్తున్న మార్పులు వంటి పలు విషయాలను చర్చించడానికి స్టూడియోస్లో ఉన్నారు శ్రీ డివిఆర్ మూర్తి గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ విభాగాధిపతిగా, డీన్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా పలు కీలక బాధ్యతలు నిర్వహించి 18 పుస్తకాలు రచించి జపాన్, యూకే, సింగపూర్, కంబోడియా, వియత్నాం వంటి దేశాలలో జర్నలిజంపై ఎన్నో సమావేశాలలో పాల్గొని ప్రస్తుతం ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్న శ్రీ డివిఆర్ మూర్తి గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ నమస్తే సార్. నమస్కారం సార్, జర్నలిజం అనగానే ఒక ఫ్యాషన్ వర్డ్, ప్యాషనేట్ వర్డ్. సో అసలు ఈ జర్నలిజం అంటే ఏమిటి, దాని గురించి శ్రోతలకు వివరిస్తారా? అలాగేనండి. అదే జర్నలిజం ఎలాగ స్టార్ట్ అయింది అంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క దేశం, ఒకళ్ళేమో స్పెయిన్ అంటారు, జర్మనీ అంటారు, ఒకళ్ళేమో యూకే అంటారు. ఈ న్యూస్ పేపర్స్ అనే పదం రావటానికి ముందు న్యూస్ బుక్స్ అని చెప్పేసి ఒక పదం వాడేవారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, అప్పటికి జర్నలిజం అనే పదం వాడలేదు, జర్నలిస్ట్ అనే పదం కూడా లేదు. ఇప్పటికున్న పదం ఏంటంటే స్క్రైబ్ అని వాడేవారు. స్క్రైబ్ అనే పదం ఎందుకు వాడేవారు అని మనం చూసినట్లయితే, ఆ రోజుల్లో జర్మనీలో బుక్స్ పర్చేస్ చేస్తున్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఎలా కొనుక్కునేవారు అంటే, వాళ్ళు స్టాల్స్లో మ్యాన్యుస్క్రిప్ట్ పెట్టేవారు. ఆ మ్యాన్యుస్క్రిప్ట్ ఎవరైనా కొనుక్కుంటే వాడు ఆర్డర్ ఇస్తే ఏం చేసేవాడు అంటే, ఒక స్క్రైబ్ ఉండేవాడు. అంటే ఒకటి అది చూసి కాపీ చేసేవాడు, వాడు ఇంకొక బుక్ కింద కాపీ చేసి అదే ఆ బుక్ అమ్మేవారు. సో ఆ స్క్రైబ్ అనే పదాన్ని జర్నలిస్ట్ అనే పదాన్ని కూడా తీసుకొచ్చారు. ఇంచుమించుగా మనకి రకరకాల పీరియాడికల్స్ వచ్చాయి. తర్వాత అంటే వారానికి 15 రోజులకి కొన్ని వచ్చేవి. దాని తర్వాత డైలీ న్యూస్ పేపర్ వచ్చినప్పుడు ఏం చేశారు అంటే, జర్నలిస్ట్ అనే పదం ఒకళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే జర్నల్, దాంట్లోంచి పుట్టినటువంటి పదం జర్నలిజం అని ఒక పదం పుట్టింది అని అంటారు. యాక్చువల్గా కూడా ఏంటంటే, జర్నలిజం అనే పదం చెప్పేటప్పుడు మనం మామూలుగా కూడా ఒక రికార్డు చేసుకోవడానికి వీలుగా, ఒక రోజులో ఎన్నో జరుగుతూ ఉంటాయి, రకరకాల సందర్భాలు, రకరకాల విషయాలు జరిగినప్పుడు దాన్ని రికార్డ్ చేయడానికని ఒక పేపర్ ఉపయోగించేవారు అనేటువంటిది మనకి హిస్టరీలో కొంతవరకు చెప్తారు జర్నలిజంలో. అప్పుడు దాన్ని డయూర్నల్ అనే పదంలోంచి జర్నలిజం అనే పదం పుట్టిందని ఇంకొక చరిత్ర చెప్తుంది. డయూర్నల్ అంటే పగటిపూట ఏమైతే జరుగుతూ ఉంటాయో దాన్ని కొంతకాలానికి జర్నల్ కింద మారింది అనేది ఒకటి చెప్తారు. జర్నలిజం అనే పదానికి అర్థం ఏంటంటే, సమాచారాన్ని 10 మందికి మనం చెప్పడం కోసమే జర్నలిజం ఉన్నది అనేటువంటిది ప్రిన్సిపల్ జర్నలిజంలో. ఇండియాలో మనకి 1780 అంటారు, అప్పుడు డైలీ న్యూస్ పేపర్ రాలేదు, ఓన్లీ పీరియాడికల్స్ కింద వచ్చి ఉంటే వీక్లీ కానీ ఫోర్ట్నైట్లీ కానీ వస్తుండేవి. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, జర్నలిజం అని ఎలాగ పుట్టింది అంటే, ఈ జర్నలిజం అనేది పుట్టడానికి కారణం ఏంటంటే, 10 మందికి సమాచారాన్ని పంచాలి అంటే ప్రతి చోటుకి వెళ్ళి చెప్పలేరు కనుక ఏం చేశారంటే, ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది పుట్టడం వల్ల, అంటే ఇన్వెన్షన్ జరగటం వల్ల, ఒక న్యూస్ పేపర్ అనేదాన్ని కానీ ప్రింట్ చేసి 10 మందికి పంచొచ్చును అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాన్ని జర్నలిజం కింద మార్చారు అనేటువంటిది మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. అది అంటే జర్నలిజం పర్పస్ ఏమిటి అంటే, సమాచారాన్ని 10 మందికి చెప్పడమే పని. అంటే ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్, ఇంగ్లీష్లో చెప్పాలంటే సమాచారాన్ని 10 మందికి పంచడం కోసం జర్నలిజం ఉంది. దశాబ్దాల అనుభవం ఉంది మీకు ఈ జర్నలిజంతో. సో మీ అనుభవంతో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే ప్రెస్, జర్నలిజం అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అనేది వివరిస్తారు. జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ అని రావడానికి కారణం ఏంటంటే, బ్రిటిష్ ఎక్కువగా తీసుకుంటే, ఫస్ట్ ఎప్పుడు రాయల్టీ అంటారు, అంటే ఎవరు, కింగ్. రెండోది ఏం చేసేవారు అంటే క్లెర్జీ, అంటే చర్చ్. మూడవది ఏమో జ్యుడిషియరీ అనేవారు. ఈ మూడు ఎస్టేట్ల కింద చెప్పేవారు. ఈ 3 ఉంటేనే సొసైటీ ఉంటుంది, లేకపోతే ఉండదు అని. ఎప్పుడైతే న్యూస్ పేపర్లు మొదలు ఈ సమాచారం ప్రజలకు పంచుతున్నప్పుడు దీనికి కూడా ఒక స్టేటస్ ఇచ్చారు. అంటే ఇది ఫోర్త్ ఎస్టేట్, అంటే సమాచారం 10 మందికి తెలిస్తే తప్ప ప్రజలకు ఏ విషయం అవగాహన ఉండదు కనుక తెలియజేసే ఒక టూల్ కింద దీన్ని ఫోర్త్ ఎస్టేట్ కింద చెప్తారు యాక్చువల్గా. ఇప్పుడు మోడర్న్ పీరియడ్ మనం ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ మన ఇండియాలో చెప్పుకోవాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లెజిస్లేచరు అండ్ మినిస్టర్స్ మన వీళ్ళు, మూడవది వచ్చరికి జ్యుడిషియరీ, నాలుగవది వచ్చరికి న్యూస్ పేపర్స్ ఆర్ మీడియా. ఇది ఫోర్త్ ఎస్టేట్ అని చెప్తారు. అయితే మీకు విచిత్రమైన ఒక సందర్భం ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, లేదు జ్యుడిషియరీ కానీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. అంటే ఇంకొకటి చెక్ చేస్తాడు,
ఇప్పుడు జ్యుడిషియరీ సరిగా లేదు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓ లెజిస్లేచర్ సరిగా లేదు పైన ఉన్నటువంటి జ్యుడిషియరీ, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంది. ఫోర్త్ ఎస్టేట్ అని మనం ఎప్పుడైతే పిలుస్తున్నామో ప్రెస్ మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు, ఎవరు చెక్ చేస్తారు అనేటువంటిది ప్రశ్న ఎప్పుడూ ఉంటూనే ఉంది. కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తూనే ఉన్నాయి, జ్యుడిషియరీ దానికి కామెంట్ చేస్తుంది, లెజిస్లేచర్ ఏమో చట్టాలు చేస్తూ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఏమో యాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది. కానీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఫోర్త్ ఎస్టేట్ మీద లేవో దానికి బాధ్యత అనేటువంటిది లేదు అని కొందరు, దానికి బాధ్యత ఉండాలి అని కొందరు. కొన్ని ఛానల్స్, కొన్ని న్యూస్ పేపర్స్ వీటిలోకి వచ్చేసరికి ఏమంటారు, లేదు మేము బాధ్యతాయుతంగానే ఉన్నాం, మేము సరైన సమాచారం ప్రజలకి ఇస్తున్నాము. ఇంకొక విధంగా ఏం చెప్తారంటే, రేపు పొద్దున్న మీరు లెజిస్లేచర్ ఉంటే, మీరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు సరిగ్గా కానీ ప్రవర్తించకపోయినా, మీరు ఏమైనా తప్పులు చేసిన ఎత్తి చూపడానికి మేము ఉన్నాము అనేటువంటి ఒక బాధ్యత ఈ ఫోర్త్ ఎస్టేట్ తీసుకుంటుంది అనేది మనకి చెప్తూ ఉంటారు. అయితే ఎంతవరకు ఈ ఫోర్త్ ఎస్టేట్ బాధ్యతాయుతంగా ఉంది, అది ఒక డిబేటు. ఇందాక మీరు అన్నట్టుగా డిసెమినేటింగ్ ద న్యూస్ అనేది జర్నలిజం అన్నాడు. సో అంటే సమాచారాన్ని 10 మందికి అందించేది. అయితే సమాచారం అనే బదులు సరైన సమాచారాన్ని 10 మందికి అందించేది సరైన జర్నలిజం. అలా నిజాయితీతో కూడిన జర్నలిజం ఇప్పుడు సాధ్యమేనా అనేది, ఏ రోజైనా సరే మీకు న్యూస్ పేపర్స్ కానీ ఏ ఛానల్ అయినా సరే అది ఒక టూల్, మీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం లాగా మీరు వాడుకోవచ్చు. దాన్ని ఎలాగ వాడతారు అనేటువంటిది మీ మీద ఆధారపడి ఉంటుంది. అది దేని సక్రమంగా వాడకపోతే మీకు అనర్థాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. సో అందుకని జర్నలిజంలో ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం చెప్తున్న విషయం, అందులో వెనకాతల నుండి ఏ మనుషులు అయితే నడిపిస్తున్నారో జర్నలిజంని, వాళ్ళ దగ్గర ఐడియాలజీవో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండడం చేత మీకు మీడియా ఇలాగ ఉన్నది అని. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకి జర్నలిజంలోకి వచ్చేసరికి గుడ్ జర్నలిజము, బ్యాడ్ జర్నలిజం అని 2 పదాలు వాడతారు. గుడ్ జర్నలిజం ఏంటి అంటే, మనకి సపోజ్ ఒక చోట అక్కడ వాటర్ సప్లై జరగటం లేదు, మీరు రాయండి న్యూస్ పేపర్లో, వాటర్ సప్లై జరగటం లేదు, 100 మంది 1000 మంది జనాలు నీరు లేక బాధపడుతున్న పేపర్లో రాయండి. అది గుడ్ జర్నలిజం. అడ్మినిస్ట్రేటర్స్కో ఇంకొకడుకో మీరు చెప్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ సప్లై జరుగుతుంది. బ్యాడ్ జర్నలిజం అంటే ట్రూత్ మిస్ అయిపోతుంది. బ్యాడ్ జర్నలిజం అంటే ఏంటి, నీళ్లు సప్లై జరుగుతున్న నీళ్ళు సప్లై చేస్తుందని ఏం చేస్తుంది, ఎవరో అమ్మేసుకుంటున్నారని నీళ్ళు సప్లై చేయట్లేదు రాశారు అనుకోండి న్యూస్ పేపర్లోనో అది టీవీలోనో. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇస్తున్నారా, లేని సమాచారాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారా అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. ప్రజలకు మీరు ఏం సమాచారం ఇస్తున్నారో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సో నీళ్ళు అమ్మేసుకుంటున్నారు, అందరికీ ఇవ్వట్లేదు అన్నారు. మొదటిది ఏంటి, నీళ్ళు సప్లై లేదు, ప్రజలు బాధపడుతున్నారు చెప్పడం అనేది గుడ్ జర్నలిజం అంటాం. రెండో దానికి వచ్చేసరికి బ్యాడ్ జర్నలిజం అంటే ఏంటి, నీళ్ళు అమ్ముతున్నారు అని మీరు చెప్తున్నారు. సో జనాలకి ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి అర్థం మారిపోతుందా, మారటం లేదా? సో అక్కడ మనం ఆలోచించుకోవాలి. జర్నలిస్ట్ అనేవాడి బాధ్యత మనం చెప్తున్నది సొసైటీకి, ప్రజలకి ఉపయోగకరంగా ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. అది లేదు కనుక మనం ఏం ఇస్తున్నాం అనేది పెద్ద సమస్య కింద తయారైపోయింది. ఓకే. సో ఇప్పుడు ఎలాగో మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విలేకరి వృత్తిని మీరు వివరిస్తూ, అలాగే ఒక విలేకరికి ఉండవలసిన నైతిక బాధ్యతలు ఏమిటి అనేది తెలియజేస్తారు. ఒక్కటి అండి, మిగతా బాధ్యతలు చదువు, క్వాలిఫికేషన్, ఏమిటి రాస్తాం, ఎంత బాగా రాస్తాం, ఎంత సృజనాత్మకంగా రాస్తారు, అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి జర్నలిస్ట్కి. కానీ మనం చెప్తున్నది ఏంటంటే, జర్నలిస్ట్కి బాధ్యత అనేటువంటిది ఉండాలి. ఎలాగా బాధ్యత అంటే, ఇది నేను రాయటం వల్ల రేపొద్దున్న ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఆలోచించుకోవాలి. అది ఆలోచించకుండా రాస్తే ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక యూనివర్సిటీ ఉంది, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అది మనం బురద జల్లడం అంటాం. మామూలు బురద జల్లడానికి ఏముంది, ఏమైనా చెప్పచ్చు. కానీ యాక్చువల్గా అది ఏమిటి చేస్తుంది ప్రజల కోసం అనేది మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ప్రజలకు మంచి సమాచారం అందితే ఏమవుతుందంటే అవి సదభిప్రాయంతో ఉంటారు. ఇప్పుడు ఒక దేశంలో 145 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్నటువంటి చోట ఎంత గవర్నమెంట్ మిషనరీ పనిచేస్తున్నప్పటికీ కూడా అందరినీ మనం సాటిస్ఫై చేయగలిగిన పరిస్థితి ఉండదు. కొంతమందికి మనం చేయగలుగుతాం, కొంత చేయలేకపోతాం, రేపటికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఇంకొక రోజు చేస్తారు. అది మనం చెప్పగలిగితే ఏమవుతుందంటే సరైన సమాచారం ఇవ్వగలుగుతాం. దానికి మెయిన్ బాధ్యత ఎవడు జర్నలిస్ట్ కింద వచ్చినా సరే, అకాడమిక్గా వాడికి చదువుకున్నాడా, జర్నలిజం డిగ్రీలు ఉన్నాయా, క్వాలిఫికేషన్ ఉందా, సత్ప్రవర్తన ఉందా, వాడికి ఏమైనా ఐడియాలజీలు ఉన్నాయా, ఇవన్నీ కాకుండా వాడికి ఎంత బాధ్యత ఉన్నది అనేటువంటిది మనం చూడగలగాలి. అందుకే మేము జర్నలిజంలో ఫస్ట్ యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఎ కంట్రీ, దెన్ యు ఆర్ ఏ జర్నలిస్ట్ అనేది ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాం మనం. అది కానీ గుర్తున్నంతకాలం ఏమవుతుందంటే, దేశంలో నేను సిటిజన్ని అని అనుకుంటే ఏమవుతుందంటే సరిగా ప్రవర్తిస్తాడు. లేదు నేను జర్నలిస్ట్ని అనుకుంటే ఒక అహంకారం వస్తుంది, ఒక పద్ధతి మారుతుంది, చూడటం మారిపోతుంది. అందుకే నువ్వు ఎటువైపు చూస్తున్నా, నీ దృక్పథం ఏమిటని ఆలోచించుకో అని చెప్తాం జర్నలిస్ట్కి. ఆలోచించుకుంటే ఈ సమస్యలు రావు అనేటువంటిది మనకి ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి విషయం. అది ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ నిజమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం
అనే ప్రాసెస్లో భాగంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటారు, బెదిరింపులు ఎదుర్కొంటారు. వీటి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు జర్నలిజంలో మీకు సవాళ్ళు అనేటువంటివి ఏంటంటే, మీకు సరైన ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇవ్వగలిగితే మీకు ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ట్విస్ట్ చేస్తాం, కొంచెం దాన్ని అటు ఇటు యాడ్ చేస్తాం, సెన్సేషనలైజ్ చేస్తాం, ఒక జరగని ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తాం, అది ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు ఈ సవాళ్ళు లేకపోతే ఛాలెంజెస్, థ్రెట్స్ బయట నుంచి వస్తాయి. కారణం ఏంటంటే, మనకి జర్నలిస్ట్గా వచ్చేటువంటి మొట్టమొదటి రోజుల్లో ఏమంటారంటే, నేను ఈ సమాజంలో కుళ్ళునంతా కడిగేయాలండి, ఈ సమాజాన్ని మార్చడానికి వచ్చానండి అనుకుంటారు. నీకన్నా ముందు చాలామంది తరాలు వెళ్ళిపోయి అందరూ మార్చడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. అది నీ ఒక్కడి బాధ్యత అనుకోకూడదు. కానీ నీ బాధ్యత చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు జర్నలిజంలో. ఉదాహరణకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి మేము ఒక రాష్ట్రంలో ఒక స్టడీ చేసినప్పుడు నది ఒడ్డున ఇసుక అంతా తవ్విస్తుంటారు, తవ్విసి పట్టుకుపోతూ ఉంటారు. అది సరి అయిన జర్నలిస్ట్ సరిగా చెప్తే ఇసుక తవ్విసి పట్టుకుపోతున్నారు, దీనివల్ల ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది కానీ సరిగా చెప్తే ఏమవుతుందంటే, ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతాం. లేదు తవ్విసి పట్టుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు వెనకాతున్నారు, డబ్బులు తినేసారు తవ్విసి పట్టుకెళ్ళిపోయారు అంటే జనాలు ఏ అభిప్రాయం వస్తుంది? అందరూ తవ్విసి పట్టుకుపోతే నేను ఎందుకు పట్టుకుపోకూడదు, ఇంకోటి తయారైపోతాడు, వాడు తవ్విసి పట్టుకుపోతాడు ఇసుక. అలాంటి చోట మనం ఏంటంటే, జాగ్రత్తగా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉన్నట్లయితే ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. అంటే జర్నలిజంలో ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఒక జర్నలిస్ట్ అనేటువంటి వాడికి ఒక 4 రకాల బాధ్యతలు ఉంటాయి. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పుస్తకాలను కూడా చెప్పరు. ఒకటి ఏమిటంటే, జర్నలిస్ట్ అనేటువంటి వాడు నీకు నువ్వే జడ్జివి. అది మంచిగా చెడు నువ్వు ఆలోచించు, జడ్జ్ చేసుకో. రెండోది ఏంటంటే, యూ సిగ్నల్ ఇట్ టు ద పీపుల్. సిగ్నలింగ్ అంటే ఏమిటి అంటే, ఈ ప్రమాదం జరుగుతుంది, ఇంత పొల్యూషన్ ఉంది సిటీలోని, దీనివల్ల ఇంత ఇబ్బంది పడతారు, ఇండస్ట్రీస్ తగ్గించుకోవాలి, పొల్యూషన్ తగ్గించాలి, ఇది చెప్పాలి. లేకపోతే రాబోయే 10 రోజుల్లోనూ 20 రోజుల్లో కాకపోయినా రాబోయే సంవత్సరాల్లో ఈ సిటీ ఎఫెక్ట్ అవుతుంది ఈ పొల్యూషన్ తోటి, సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిగ్నలింగ్ చేయాలి మనం. అది యాక్చువల్గా రెండో ఒక బాధ్యత. మూడో దానికి వచ్చేసరికి ఏంటంటే, నీకు జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ అంటాం. అంటే నీకు జవాబుదారీగా నువ్వు నిలబడవా అది నువ్వు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ వార్త రాసేసాను వెళ్ళిపోతాను, నాకేముంటుంది, రేపొద్దున వాళ్ళు కొట్టుకుంటారు, ఓకే, వాళ్ళు కొట్టుకోవడం కాదు నీ ఉద్దేశం. నీ ఉద్దేశం ఏమిటి అంటే, సమాజంలో మార్పు తేడానికి అని నువ్వు మొట్టమొదటి అనుకున్నట్లయితే మార్పు అనేది స్లోగా వస్తుంది, ఒక రోజుతో రాదు. దానికోసం నువ్వు చేస్తున్నావా లేదా, అది మూడవ పాయింట్ కింద జవాబుదారీతనం పెంచుకోవాలి. ఇప్పుడు 4వది ప్రపంచంలో మాట్లాడుతున్నది ఏంటంటే, ఒక జర్నలిస్ట్ డ్యూటీ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ని తగ్గించాలి అని చెప్తారు. అంటే పీస్ అంటే శాంతి, దాన్ని నువ్వు ప్రమోట్ చేస్తావా చేయవా అది ఆలోచించుకో అంటారు ఓ జర్నలిస్ట్ కొన్న క్వాలిఫికేషన్. ఒక చోట ఒక దేశంలో రీసెర్చ్ చేసినప్పుడు చెప్పారట, నీకు జీవితంలో కావాల్సింది ఏంటి అని ఒక ప్రశ్న అడిగారు. చాలామంది నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, లేదు అంటే నాకు ఆస్తి కావాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ చెప్పారట. కెనడాలో వాళ్ళు ఒక చోట రీసెర్చ్ చేస్తే వాళ్ళు చెప్పారు, నీకు ఏది కావాలి జీవితంలో అంటే పీస్ఫుల్ నైబర్ అన్నట్టు. నా పక్కన వాడు ప్రశాంతంగా ఉంటే నాకు జీవితంలో పీస్ వచ్చినట్లే, నాకు అలాంటి వాడు కావాలి. ఐ లవ్ దై నైబర్ అంటే పక్కవాడిని నేను ప్రేమిస్తే వాడితో గొడవలు ఉండదు, అది ప్రశాంతమైన జీవితం అని చెప్పారు. ఇప్పుడు జర్నలిస్ట్ చేయవలసిన పని ఏంటంటే పీస్ ఇన్ సొసైటీ. మనం కాన్ఫ్లిక్ట్స్ సొసైటీలో క్రియేట్ చేయకుండా పీస్ఫుల్గా మనం ఉన్నట్లయితే సొసైటీ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. 4 లక్షణాలతోటి కానీ ఉన్నట్లయితే వాడు పర్ఫెక్ట్ జర్నలిస్ట్. అది అందరికీ ఉందా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలి. క్వాలిఫికేషన్ కాదు, ఈ 4 మనం డెవలప్ చేసుకోవాలి. ప్రొఫెషనల్లో ఆల్రెడీ జర్నలిస్ట్గా ఉంటే ఈ 4 మనం కల్టివేట్ అంటే మనం అలవాటు చేసుకోవాలి. లేకపోతే ప్రొఫెషనల్ లేకపోతే ఈ ప్రాక్టీస్ చేయడానికి మనకు అవకాశం ఉంది లేదో చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది. అది జర్నలిజం తలక ఒక రకమైన ఉద్దేశం. అసలు మీడియాపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కువగా ఉంటుంది, అది ఒక ఏకపక్షంగా సాగిపోతుంది అన్న ఆరోపణని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఒక పాయింట్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం తాలూకా నియంత్రణ ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. ఎక్కువ ఉన్నప్పటికీ మీడియా ఎందుకు ఎలా ఉంది, అసలు నియంత్రణ లేకపోతే ఇంకెలాగ ఉంటుంది అనే ప్రశ్న కూడా మనం అడగాలి. కారణం ఏంటంటే, ఇంత నియంత్రణ ఉంది అనుకుందాం, అలా ఉండబట్టి ఇంకా మీడియా ఎలాగుంది, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఇప్పుడు సింగపూర్లో వాళ్ళు ఫేక్ న్యూస్ ఎలా చేయాలి అని ఒక ప్రశ్న వచ్చింది. ప్రపంచ ఏ దేశానికి లేనటువంటిది ఏంటంటే, సింగపూర్లో ఉన్నటువంటి ఏంటంటే, ఎవడైతే ఫేక్ న్యూస్ వేస్తాడో సోషల్ మీడియాలోనే అందులోనే వాడు కరెక్షన్ కూడా వాడే వేయాలి. ముందు వేసిన ఫేక్ న్యూస్ ఆ పక్కన ఉన్న కరెక్షన్ కూడా వేసి 2 పెట్టమన్నారు. అంటే నేను ఈ తప్పు చేశాను వాడే చెప్పుకోవాలి. మీరు టెలికాస్ట్ చేసినప్పుడు, మీరు న్యూస్ పేపర్ రాసినప్పుడు ఇంకో 3వ పార్టీ ఎందుకు మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి?
సో అక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం కనుక గవర్నమెంట్ నియంత్రణ ఉండాలి అంటే ఉండాలి. అందుకే మనకి ఏం చెప్పారు అంటే, మా జర్నలిస్ట్ అందరూ ఒకటి చెప్తుంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. దాని పక్కనే చెప్పారు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని 1902లో చెప్పారు వాళ్ళు. ఒకటి, పక్క దేశాలతో సరైన రిలేషన్స్ ఉండేటట్లు చూసుకోవాలి. నాట్ టు డిస్టర్బ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ సొసైటీ, అది మెయిన్ బాధ్యత. ఈ 4 పాయింట్లలో కానీ ఎక్కడైనా మీరు డిస్టర్బ్ చేస్తే సొసైటీలో పీస్ని కానీ మీ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంది గవర్నమెంట్కి అనేటువంటి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్లో 1902లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది మనం ఎప్పుడు చెప్పం, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనే విషయం ఆలోచించాం. ఎంతసేపు ఇవే మాట్లాడుతూ ఉంటాం. ఒక సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రాసెస్లో భాగంగా విలేకరి తన సొంత అభిప్రాయాలని వార్తల్లో చొప్పించడం ఎంతవరకు సమంజసం? అది సమంజసం కాదండి. సొంత అభిప్రాయం జర్నలిజంలో లేదు. జర్నలిజంలో మొట్టమొదటి నుంచి కూడా వచ్చినటువంటి ఏంటంటే సాంప్రదాయం ఏంటంటే, జర్నలిస్ట్ ఈజ్ ఏ విట్నెస్ అంటారు. నువ్వు సాక్షివి మాత్రం అక్కడ జరుగుతున్న ఈవెంట్ నువ్వు చూసి రాయడానికే. నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోయి రాసావు అంటే నువ్వు జర్నలిస్టు కాదు. ఆ ఇన్వాల్వ్ అయ్యి చూసేవాడు డ్యూటీ వేరు. అది డ్యూటీ ఏంటంటే యువర్ ఎ విట్నెస్ టు ది ఈవెంట్ అంటారు అనేది మొట్టమొదటి నుంచి చెప్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, జర్నలిజం స్టైల్స్లో 5-6 రకాలు చెప్తారు జర్నలిజంకి. ఆ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. అందుకే సిపి స్కాట్ అని అంటే ఒక ఆయన చెప్పాడు. అందుకే ఒక పాపులర్ స్టేట్మెంట్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, కామెంటరీ ఈజ్ ఫ్రీ అనేది తప్పు అన్నాడు. ఫ్యాక్ట్స్ ముందు ఉండాలి, దాని మీద నువ్వు కామెంటరీ ఇచ్చుకో. ఫ్యాక్ట్స్ లేకుండా కామెంటరీ ఇవ్వకు అన్నాడు. అందుకే ఏం చేస్తారు అంటే, ఒక విశ్లేషణాత్మకమైన జర్నలిజం అంటే ఇంటర్ప్రిటేటివ్ జర్నలిజం చేసేటప్పుడు ముందు ఫ్యాక్ట్స్ చెప్పు, తర్వాత నీ ఇంటర్ప్రిటేషన్ రాసుకో. రెండుకి తేడా ఉంది. ప్రస్తుతం ఉన్న జర్నలిజం ఎలా తయారైపోయింది అంటే కాంపిటీషన్ ఫ్రమ్ టెలివిజన్ అంటారు. అంటే యాక్చువల్గా 1960s అమెరికాలో వాళ్ళు ఈ జర్నలిజంని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, హిస్టారికల్గా చూసినట్లయితే నవల్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేవు. ఎవరు చదవడం మానేస్తే వాళ్ళందరూ ఏమయ్యారంటే న్యూస్ పేపర్ ఉద్యోగాలకు వచ్చారు. ఆ నవల్స్ ఎలా రాశారో వీళ్ళు జర్నలిజంలో రాస్తుండేవారు. న్యూ జర్నలిజం అని టైప్ తీసుకొచ్చారు. వాళ్ళ పని ఏమిట్రా అంటే ఇంటర్ప్రిటేషన్ రాయడం. అంటే న్యూస్ పేపర్స్ కొన్ని చూపించలేవు, కొన్ని చెప్పలేవు. టెలివిజన్ చూపించగలుగుతుంది. ఒక ఫ్యాషన్ పెరేడో, ఒక హీరోయిన్నో, ఒక హీరోనో చూపిస్తుంది. సో జర్నలిజంలో ఆ ట్రెండ్ తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? పలానా హీరోయినో, పలానా ప్రైమ్ మినిస్టర్ పలానా డ్రెస్ వేసుకున్నారు, పలానా కలర్ శారీ కట్టుకున్నారు, ఇలా ఉన్నారని డిస్క్రిప్షన్ జర్నలిజంలో మొదలుపెట్టారు. అది అక్కడి వరకు బాగుంది కొంతవరకు. ఇంటర్ప్రిటేషన్ ఇంకా మీరు వెళ్ళి ఏం జరగబోతుందో కూడా ఊహించి రాయడం అనేటువంటిది చేయకూడదు. అది జర్నలిజంలో ట్రెండ్ వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఏది రాస్తున్నా ఏది రాయాలని అక్కడ ఇంకా కంట్రోల్ లేదు. అందుకే ఇండియన్ జర్నలిజంలోకి వచ్చేసరికి ఒక మాట చెప్తారు, న్యూస్ రూమ్లో కంట్రోల్ లేదు అంటారు. కారణం ఏంటంటే, ఏదైనా న్యూస్ అయిపోతుంది, అక్కడ కంట్రోల్ ఉండాలి, దాన్ని న్యూస్ అని మీరు చెప్పగలగాలి పరిస్థితిలో అని అడుగుతారు. అందుకే చాలాసార్లు అడుగుతూ ఉంటారు నన్ను, న్యూస్కి డెఫినేషన్ ఏమిటంటే నిర్వచనం చెప్పండి అని. అంటే కొందరు ఎడిటర్లు అడిగారు ఒకసారి. అడిగితే ఏమన్నారు, మేము ఏది ప్రింట్ చేస్తే అదే న్యూస్ అన్నారు. మీరు ప్రింట్ చేయకపోతే న్యూస్ అవ్వదా అంటే అవ్వదు అన్నారు. అంటే ఏం చేస్తున్నారు? న్యూస్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ క్రియేటెడ్ అవుతుంది. న్యూస్ కదా. మన జర్నలిజం నేను మొట్టమొదటి చెప్పిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, సమాచారం ఇవ్వటం వరకే మన బాధ్యత. సమాచారం ఇస్తున్నప్పుడు లేని సమాచారాన్ని ఇవ్వటం కూడా న్యూస్ అంటున్నారు. సో అది తప్పు. జర్నలిజంలో అలా చేయకూడదు అనేటువంటిది పాయింట్. చేయకూడదు అనేటువంటిది జర్నలిజం తలక ఫండమెంటల్ ప్రిన్సిపల్ అసలు. అందుకే మొదటి నుంచి కూడా జర్నలిజం వృత్తిలోకి వచ్చేవాడు ఏంటంటే, నేను సమాచారాన్ని పంచడం కోసం, డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, డిసెమినేట్ చేయడం కోసం, నేను ఇవ్వడం కోసమే నేను ఉన్నాను ఈ ప్రొఫెషన్ అనుకోవాలి. కానీ నాకు మిగతా ఐడియాలజీ అంతా ఉంది, నాకు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాను అంటే కుదరదు. ఐడియాలజీ బయట వదిలేసుకోవాలి. న్యూస్ పేపర్లో పనిచేసినప్పుడు, టీవీలో పనిచేసినప్పుడు నిజాన్ని నిజంగానే చెప్పాలి అని చెప్తాం మనం. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజాన్ని నిజంగా చెప్పకుండా వార్తని ట్రెండింగ్ చేయడం కోసం కావచ్చు, వైరల్ చేయడం కోసం కావచ్చు, లేదా టీఆర్పీ రేటింగ్స్ కావచ్చు, వీటి కోసం అతిశయోక్తి ఎక్కువగా పెట్టి వార్తని చాలా పెద్దగా చేసి చూపిస్తున్నారు. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఒకటే, ముందు నుంచి జర్నలిజం హిస్టరీ చదువుకోవాలి. జర్నలిజం అంటే ఏమిటి నేర్చుకోవాలి. పెద్ద సీనియర్స్ దగ్గర తెలుసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు ప్రాబ్లం ఎప్పుడో వచ్చింది అంటే, జర్నలిజం స్టార్టెడ్ విత్ ట్రేడ్ అంటారు. ఒకప్పుడు ఏం చేసేవారంటే, షిప్పుల మీద కోల్ తీసుకొచ్చేవారు. అంటే బొగ్గు కోల్ మర్చెంట్స్ అందరూ ప్రింటింగ్ ప్రెస్లు కొనుక్కునేవారు. కారణం ఏంటంటే, మా కోల్ షిప్ పలానా డేట్కి వస్తుంది, ఇంకా ఈ షిప్కి మేము కోల్ అమ్ముతాం అని చెప్పి డేట్లు వేసి ప్రింట్ చేసేవారు చిన్న చిన్న పాంఫ్లెట్ల కింద. చేస్తున్న రోజులు ఏమయ్యేదంటే, ఎన్ని వేస్తారు షిప్ అంతా ఒక వైపు సరిపోతుంది. మిగతా 3 పేజీలో 2 పేజీలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసేవారంటే, ఈ షిప్లోంచి వచ్చేటువంటి సీమెన్ ఎవడైతే వస్తారో వాళ్ళు రకరకాల న్యూస్ తీసుకొచ్చారు మిగతా దేశాల నుంచి. అదంతా కలిపేసి ముందు 2-3 పేజీలు నింపి వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అంటే ఏమైంది యాక్చువల్గా, అందులో అడ్వర్టైజ్మెంట్స్
వచ్చేవి. అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేశారు, చిన్న వేశారు, షిప్ ఎప్పుడు అరైవల్ జరుగుతుందో ఆ చిన్న అడ్వర్టైజ్మెంట్లు వేసేవారు. చిన్న చిన్న 4 పేజెస్ పేపర్లు వచ్చేవి. వాటిలో న్యూస్ బుక్స్ కింద తెచ్చారు. కమర్షియల్ ఆస్పెక్ట్తో అది ఉంటే దానికి తగిలిచారు. అలాగే జర్నలిజం పుట్టుకుని వచ్చింది యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక రకం. ఆ రకం జర్నలిజం వచ్చినప్పుడు ఏమైందంటే ట్రేడ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, తర్వాత కామర్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, వ్యాపారం వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇవి పవర్ఫుల్ అయిపోయాయి. ఇక్కడ తిన్నగా కూర్చోకుండా ఏం చేసేవారు అంటే లోకల్గా ఏం జరుగుతుంది అవి కూడా రాస్తుండేవారు. బ్రిటిష్ హిస్టరీలో చూస్తే స్పెక్టేటర్ అనే టాట్లర్ అని 2 వీక్లీస్గా ఉంటుండేవి. వాటిలో పని ఏమిటంటే ఎక్కడో కాఫీ క్లబ్లో డిస్కషన్ ఏమైనా జరిగితే అవి వచ్చేస్తుంది, వాటిలో స్పెక్టేటర్లో వస్తుంది. ఎవడు రాస్తుండో తెలిసేది కాదు. దానికి చాలా ఫేమస్ అయిపోయింది. అది సెన్సేషన్ అప్పుడు ఆ రోజుల్లో క్రియేట్ చేశారు. అందుకే 1830-35 ఆ టైం అప్పుడు సెన్సేషనల్ న్యూస్ పేపర్స్ వచ్చాయి. ఎల్లో జర్నలిజం అని పుట్టిందని అంటారు. ఎల్లో జర్నలిజం హిస్టరీ ఏంటంటే యాక్చువల్గా ఎల్లో జర్నలిజం అనే పదం జర్నలిజంలో లేదు. ఒక అమెరికన్ న్యూస్ పేపర్లో వాళ్ళు చిన్న కార్టూన్కి ఎల్లో కలర్ వేసేవారు. ఆ ఎల్లో కలర్ వేసిన కార్టూన్తో పాటు న్యూస్ కూడా సెన్సేషనల్గా ఉండేది, పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం. మీరు అడిగిన టీఆర్పీ రేటింగ్స్లో. సో ఎప్పుడైతే సెన్సేషనలైజ్ చేశారో న్యూస్ పేపర్ని, ఇక్కడ ఎల్లో కలర్ దీంట్లో ఉంటున్నప్పుడు ఈ చిన్న కిడ్ బొమ్మకి, సో ఇట్ హెస్ బికమ్ ఎల్లో జర్నలిజం అని ఒక యుఫెమిజం కింద తీసుకొచ్చారు. అంటే ఒక కరెక్ట్ పదం కాదు, ఆ ట్రెండ్ క్రియేట్ చేశారు. అది ఇప్పుడు టెలివిజన్ ఛానల్స్లో మీరు అడిగిన టీఆర్పీ రేటింగ్స్లోకి మారిపోయింది. కారణం ఏమిటి అంటే కాంపిటీషన్. అంటే ఒక ప్రశ్న ఎలాగ వస్తుందంటే ఈ ఛానల్ కన్నా మా ఛానల్ రేటింగ్స్ ఎక్కువ ఉండాలి, రేటింగ్స్ ఎక్కువ ఉంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ రావాలి అంటే ఏం చెప్పాలి, రోజుకి జరిగే న్యూస్ చెప్తే ఎవడు విండ కదా, దాన్ని కొంచెం సెన్సేషనలైజ్ చేయాలి. అది ట్రెండ్ ఎప్పుడైతే రావటం మొదలు పెడుతుందో టీఆర్పీ రేటింగ్స్కి, ఇంకా అన్ని ఛానల్స్కి అదే మొదలు పెట్టేశారు. దానికోసం ఏంటంటే లేని న్యూస్ని తీసుకొస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. రేటింగ్ అనో లేదంటే అడ్వర్టైజ్మెంట్ అనో, ఈ నేపథ్యంలో మీడియా అనేది ఒక వ్యాపార రంగంగా మారిపోతున్న సమయంలో మారిపోయింది. నైతికతను ఇంకా పెంపొందించాలంటే ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎవరు ఎటువంటి చర్యలు నైతికతని పెంచుకోవాలి అనే ప్రశ్న వస్తే, ఇప్పుడు మా పక్కోడు ఎలా ఉంటే మరి మేము కామ్గా ఉండలేమండి అని ప్రశ్న అడుగుతారు మమ్మల్ని. కానీ ప్రస్తుతానికి ఏమవుతుందంటే 100 సంవత్సరాలు ప్రజల తాలూకా టేస్ట్ అంటారు, అంటే మన తాలూకా రుచులు, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కల్చర్ అంతా మారిపోతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రపంచంలో అన్ని దేశాలు మనం నేర్చుకుని వచ్చేస్తున్నాం కనుక అది సాధ్యం కాదు అని చెప్తాం. సో అందుకే రివర్స్ ట్రెండ్ అనేటువంటిది ఎక్కడో ఒకటి స్టార్ట్ అవుతుంది. కారణం ఏంటంటే ఈ అర్బనైజేషన్, సిటీసు, ఈ దేశాలు, ఈ టెక్నాలజీలు ఇలా పెరిగిపోయి వెళ్తున్నప్పుడు ఒక మూల యూరోప్లోనే, కొంత అమెరికాలో కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే వెనక్కి పోదాం మళ్ళీ పాతకాలానికి, ఈ టెక్నాలజీ లేని ప్రదేశాలకు వెళ్ళిపోయి బతుకుదాం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది అక్కడ. అలాగే ఎప్పుడైతే కాన్సెప్ట్ వస్తుంది జర్నలిజంలో కూడా కాన్సెప్ట్ వస్తుంది. ఎదురా బావి బాధ అంతా పడలేము, ఇంకా మామూలుగా మనం న్యూస్ పేపర్లో రాసుకుందామని. అలాగే 1947లో మహాత్మా గాంధీ గారు చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు ఆయన. 1947-48 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చెప్పారు, డోంట్ రీడ్ న్యూస్ పేపర్స్, రీడ్ స్క్రిప్చర్స్ అని చెప్పారు ఆయన. మీరు రామాయణం, భారతం 2 చదువుకోండి, న్యూస్ పేపర్ చదివేదానికన్నా పాయింట్ చెప్పారు ఆయన. ఎందుకంటే అప్పటికే ట్రెండ్ మారిపోతుంది. నేను ఇంక రాయనన్నారు ఆయన. ఈ దేశంలో స్వతంత్రం వచ్చేసింది, నా పర్పస్ అయిపోయింది, నాకు నేను ఏం రాసినా ఇప్పుడు ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే రాయాలి, మన గవర్నమెంట్ వ్యతిరేకంగా రాయడం నాకు ఇష్టం లేదు కనుక నేను ఈ జర్నలిజం ప్రాక్టీస్ చేయనని చెప్పి వదిలేశారు ఆయన. అటువంటి జర్నలిజం అని ప్రాక్టీస్ చేశారు అంటే చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా మనం అనుకరించగలమా మహాత్మా గాంధీ గారు అంటే మనకు మనం నేర్చుకుని చూసుకోవాలి, ఎవరికి వాడు చేయగలమా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. సార్, ఇప్పుడు మీడియా స్వేచ్ఛ అనేది ఎక్కువగా వినపడుతున్నమాట. అసలు మీడియా స్వేచ్ఛ అంటే ఏమిటి, అలాగే మీడియా స్వేచ్ఛకున్న పరిమితులు ఏంటండి? ఎప్పుడైనా స్వేచ్ఛ విపరీతం అయిపోతే పరిమితులు ఉండాలి. ప్రస్తుతం మీడియా స్వేచ్ఛ విపరీతం అయిపోయింది భారతదేశంలో. ఇప్పుడు మీకు ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఒకప్పుడు మీడియా స్వేచ్ఛ అనేటువంటిది న్యూస్ పేపర్లకు అడిగారు, తర్వాత టీవీ ఛానల్స్ వచ్చేది, తర్వాత రేడియోకి అడిగారు, అంటే మెయిన్ స్ట్రీమ్ మాస్ మీడియా ఛానల్స్కి అడిగారు. ఇప్పుడు మీకు వాట్సాప్లు, యూట్యూబ్లు, తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చేసరికి ఇంక స్వేచ్ఛ దేనికోసం? ఇచ్చేస్తూనే ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇంకెందుకు మీకు ఇంక స్వేచ్ఛ? ఇంకేమిటి కావాలి మీకు? మీరు అనుకున్నది చేయాలంటే చేసేస్తున్నారు. 90-95% మీరు చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి. చెప్పలేనిది ఏముంది? అందుకే రాజాజీ గారి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. రాజాజీ గారి స్టేట్మెంట్ ఏమిటంటే, వేర్ దెర్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నాడు ఆయన. మీకు బాధ్యత ఉంటే మీకు కండిషన్లు ఉంటాయి, మీకు బాధ్యత లేకపోతే మీ ఇష్టమైన స్వేచ్ఛ అనేటువంటిది ఎలాగైనా ప్రవర్తించవచ్చు. సో ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? స్వేచ్ఛ ఎక్కువైపోతుంది. బాధ్యత ఉన్నట్లయితే ఏమవుతుంది? మీ స్వేచ్ఛ తగ్గుతుంది. అది తగ్గించుకుంటారా పెంచుకుంటారా మనం ఎలా ఉండాలనేది మీడియా వాళ్ళు డిసైడ్ చేయవలసిన ప్రశ్న అది. ఈ సోషల్ మీడియా జర్నలిజం ఆర్ సోషల్ మీడియా అనేది సరైన జర్నలిజం మీద ఎటువంటి ప్రభావం చూపించిందంటారు?
సోషల్ మీడియా ఇప్పుడు అన్ని ఛానల్స్ దాటి వచ్చేసిందండి. ఇప్పుడు రేడియో, న్యూస్ పేపర్స్, రేడియో, టీవీ, ఈ ఇంటర్నెట్లోంచి వస్తున్నవి అన్నీ దాటిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ అయిపోతున్నాయి. అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేము చెప్పేటప్పుడు సోషల్ మీడియా, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పదం వాడినప్పుడు ఓన్లీ మీడియాకే చెప్పేవాళ్ళం. అంటే ఏంటి, న్యూస్ పేపర్స్, రేడియో, టీవీకే చెప్పేవాళ్ళం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి, బాధ్యత ఎక్కడ ఉంది? ఏది నువ్వు అప్లోడ్ చేస్తావో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏమంటున్నారు ప్రపంచంలో ఆర్గ్యుమెంట్ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ పోయింది, సామాజిక బాధ్యత పోయి ఇండివిజువల్ బాధ్యత అంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీలోకి వచ్చేసారు. అంటే మీరు పలానా సోషల్ మీడియా ఛానల్ చూడాలా చూడకూడదా అని మీరు డిసైడ్ చేసుకోండి. వాడు కావాల్సి అప్లోడ్ చేసుకుంటాడు, మీకు ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకుని చూడండి. దానికి కారణం ఎవరంటే బాధ్యత మీ మీదే ఉంది. అల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే మీరు ఒక ప్రోగ్రామ్ చూస్తే అది నెక్స్ట్ టైం అవే ప్రోగ్రామ్ వస్తాయి మీకు. సో మీరు ఏ ప్రోగ్రామ్ చూస్తారో మీరు డిసైడ్ చేసుకోండి, మీకు బాధ్యత ఉంది. పనికిరాని ఛానల్స్, పనికిరాని సోషల్ మీడియా కంటెంట్ మీకు ఎందుకు, వదిలేయండి, అది మీ మీదే బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా ట్రెండ్ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ టు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీకి షిఫ్ట్ అవుతున్నారు. మీరు అన్నట్టుగా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒక స్టేజ్ వచ్చింది, ఒక వయసు దాటింది అంటే ఆలోచించుకునే ఇది ఉంటుంది వాళ్ళకి. బట్ ప్రస్తుతం యువత ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా సార్. మరి వాళ్ళ గురించి ఈ సోషల్ ఇప్పుడు పేరెంట్స్ తీసుకోవాలి. అందుకే 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాళ్ళ తాలూకా దీన్ని కంట్రోల్ చేయడానికి పేరెంట్స్కి ఉన్నది అని ఒక పాయింట్ ఏం చెప్తారంటే, మీరు పిల్లలు బయటికి వెళ్తారు, వాళ్ళ మీద బోల్డ్ అని మీరు రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. బయట ఈ టైంకి నువ్వు వెళ్ళకూడదు, అది తినకూడదు, చేయకూడదు అని. ఇప్పుడు యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. కానీ తల్లిదండ్రులు చేస్తున్న పని ఏంటంటే యూ డోంట్ ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ ఇన్సైడ్ యువర్ హోమ్. వాడి చేతిలో మొబైల్ ఫోన్ పెడతారు, వాడు ఏమిటి చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, మీరు అది వాడిని వాచ్ చేయరు. అది మీరు చేయండి ఫస్ట్ అంటారు. సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు, సోషల్ సైకాలజిస్ట్, ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ యువర్ హోమ్. ఇప్పుడు జర్నలిజం కావచ్చు, మీడియా కావచ్చు, కొన్ని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి. ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉల్లంఘించిన మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడం అంటూ జరుగుతుందండి. అంటే కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేటువంటిది ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ మన దేశంలోకి వచ్చి ఎక్కడ కోడిఫై చేసి చెప్పలేదండి. ఇవి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తుంటారు మీడియాకి. వైలేట్ చేస్తే ఏం చేస్తావు అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు పలానా మీడియా సంస్థ ఇలా చేసింది, పలానా న్యూస్ పేపర్, టీవీ ఇలా పరిధి దాటి ఇలా చేసింది అంటే ఏమిటి వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళ మీద, అవి మనం చెప్పటం లేదు. అవి ఇంప్లిమెంట్ చేసే చోట అవి చేయకపోతే ఏం చేస్తాం అనేటువంటి మన దగ్గర మెకానిజం లేదు. జర్నలిజంలో మీకున్న అపారమైన అనుభవంతో యువ విలేకరులకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటండి? అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అండి. కొత్తగా నువ్వేం ఆలోచిస్తావో నేర్చుకోవాలి. రెండోది, సొసైటీని మార్చడం నేను ఒక్కడనే ఉన్నాను అభిప్రాయం మైండ్లోంచి పోవాలి. సొసైటీని మార్చడానికి కాదు మనం ఉన్నది, మనం సొసైటీని మన ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ మార్పు తెచ్చుకోవాలి. ఇది కావాలి. మూడోది వచ్చేసరికి టెక్నాలజీకి మీరు కూడా అడాప్ట్ అయ్యి మీరు నేర్చుకుని కొత్తగా ఉపయోగించడం నేర్చుకోవాలి. నాలుగోది ఏంటంటే జర్నలిజంలో బాధ్యతతో మీరు ఉండడం అనేది మీకు ఉన్నట్లయితే మీరు ప్రొఫెషన్లో పైకి వస్తారు. మీ తాలూకా సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మీరు పెంచుకుంటే మీకు అది ఉపయోగంగా ఉంటుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి యంగ్ జర్నలిస్టుల కింద వస్తున్న వాళ్ళకి మనం చెప్పదగిన సూచనలు. ఓకే సార్, జర్నలిజం గురించి ఇంత చక్కగా విశదీకరించి మాకు మా శ్రోతలకి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. నమస్తే. ఇంతవరకు జర్నలిజం అప్పుడు ఇప్పుడు ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డివిఆర్ మూర్తి. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.